హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఎప్పుడు చేయని ప్రయోగం ఒకటి చేశాను నేను. బిస్కెట్లతో కేక్ చేయాలనుకున్నాను. సో, ఫైనల్‌గా అయితే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాననమాట. బిస్కెట్స్ ఇంకా తీసుకొచ్చేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. అందులో లైట్‌గా కోకో పౌడర్ వేసాను. ఇంకా బేకింగ్ సోడా, ఇంకా బేకింగ్ పౌడరు అవన్నీ వేసి కలిపేసాననమాట. అసలు ఇట్లా ఎలా వస్తుందో తెలీదు, కానీ మెజర్మెంట్స్ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసేసానమాట. సో బాగా కలిపేసాను. పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. తర్వాత అయితే ఎగ్ ఒకటి వేసాను. తర్వాత బాయిల్డ్ మిల్క్ ఇది మంచిగా కొంచెం కలుపుకున్నాను అనమాట. అది బాగా థిక్గా ఉండాలేమో కానీ నాకు తెలీదు, బాగా లూజ్ అయిపోయింది అనమాట పిండి లూజ్ అయిన తర్వాత ఇంకా బాయిల్ చేసి పెడితే అది మధ్యలో వరకు ఊడిపోయిందనమాట. షేప్ నాకైతే సరిగా రాలేదు. ఎందుకంటే భలే వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో బాగా ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా చేశానమాట. చేయంగానే చూస్తే మాత్రము లాస్ట్కి ఇది హ్యాపీ బిస్కెట్స్తో అనమాట. సరిగా రానేలేదు కేక్ అయితే. నెక్స్ట్ ఇంకా చాలే ఇంకొద్దులే అనుకోకుండా మళ్ళీ ఇంకొకటి ట్రై చేశాను మైదా పిండితో. అదైతే సక్సెస్ఫుల్గా నీట్గా వచ్చింది. అసలు ఇది వస్తుందో రాదో అనుకోని నేనైతే అసలు దీన్ని ఎట్లా చేసేటప్పుడు వీడియో కూడా చేయలేదు. సో చాలా నీట్గా వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ 2 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా డెకరేషన్కి అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. షుగర్ సిరప్, ఇంకా చాకో పౌడర్, క్రీము అవన్నీ మంచిగా ఫైనల్గా మంచిగా రెడీ చేసి మంచిగా డెకరేషన్ చేసి మా పాప బర్త్డేకి నా కేకే కట్ చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది.